ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయంగా విరజిల్లుతూ కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ వ్యవహారాలు సరిగ్గా జరగడం లేదని ఆవేదన చెందిన రమణ దీక్షితులపై 65 ఏళ్లు నిండిపోయాయని చర్య తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధమవడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ ఒక ట్వీట్ చేశారు. అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించిన కారణంగా టీడీపీ అర్చకులకు పదవి విరమణ ప్రకటించడం సరైనది కాదు. ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధనయావ అధికార దాహం మరోసారి వెల్లడైంది. అనువంశిక సేవకులిగా స్వామివారికి అన్ని కార్యాలు నిర్వర్తించే హక్కు, శక్తి ఉన్నంతకాలం ఆ అర్చకులకు ఉంటుంది. పదోన్నతితో కూడిన పే స్కేలు పదవి వదిలిపెట్టిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించినప్పుడు వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థం లేదు. దేవుని మీద భయం, భక్తి లేనివారు కాబట్టే గుడి భూములను కాజేయాలి అని చూశారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలోనూ దశాబ్దాలుగా ఏ పాలకుడు చేయని పని చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం. ఈ విషయంలో బాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క ట్వీట్ ద్వారా ప్రకటించారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.